అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్స్ డైరీ. ఈరోజు మన ఛానల్లో నేను మీకు ఈజీగా ఇంట్లో ఎగ్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లలు ఎంతో ఇష్టపడి తినే ఐటమే ఈ ఎగ్ రోల్ అండి. చపాతీని నార్మల్గా తినడం కంటే ఇలా ఒక ఆమ్లెట్ వేసిస్తే ఎంతో హెల్తీ అండ్ మనం దీంట్లో వెజిటేబుల్ యూస్ చేస్తాము. సో ఈజీగా తినేస్తారు. అండ్ సో ఇది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో ఒక 1 కప్ గోధుమ పిండి తీసుకోండి. దాంట్లో 1/2 కప్ మైదా పిండి వేసుకొని సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోండి. దీంట్లో వాటర్ వేసి మిక్స్ చేసుకోవడం. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి ముద్ద ఒక స్పూన్ వేసుకొని ముందుగా కలుపుకోవచ్చు. సో నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే చపాతీల్లో అప్లై చేస్తాం కాబట్టి. పిండి అనేది ఎంత మెత్తగా చేసుకుంటే, ఎంత మెత్తగా పిసుక్కుంటే అంత బాగా అవుతుందన్నమాట. కొంచెం ఆయిల్ వేసి తడుపుకోవాలి. ఇలా తడిపి పెట్టిన పిండిని కనీసం ఒక 1/2 అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ ఎగ్ రోల్ అనేది బయట రెస్టారెంట్స్లో కానివ్వండి, షాపింగ్ మాల్స్లో కానివ్వండి, ఫ్రాంకీ అని చెప్పి పెడతారు. సో అదే రెసిపీ మనం ఇంట్లో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అన్నమాట. తడిపిన పిండిని ఒక 1/2 అన్ అవర్ పక్కకు పెట్టుకుందాము. ఒక ప్యాన్లో నేను కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్లో జీరా, డైజెషన్కి ఈజీ ఉంటుంది అండ్ మనం ఖచ్చితంగా వాడతాము డైలీ. సో జీరా యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ ఆనియన్ పీసెస్, దీంట్లో మీరు ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యారెట్ కానివ్వండి, బఠానీ కానివ్వండి, ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది 2 ఐటమ్స్ వేస్తున్నాను. ఇవి మనకి మెత్తగా ఫ్రై అయిపోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ఆరిగానో యాడ్ చేద్దాము. ఆరిగానో ఏంటంటే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది. జనరల్గా మనం పిజ్జాలో అట్లాంటి వాటిల్లో ఎక్కువ వాడతారు, రెస్టారెంట్ స్టైల్ వస్తుంది కాబట్టి ఆరిగానో యాడ్ చేసుకుందాము. ఇది బాగా ఫ్రై అయిపోవాలి మనకి. దీన్ని ఇప్పుడు తీసి పక్కకు పెడతాను, కొంచెం వేరే స్టవ్ మీద ఫ్రై అవుతాయి. నేను దీంట్లో ప్రజెంట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం తడిపి పెట్టుకున్న పిండి చూద్దామండి. పిండి మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని చపాతీలాగా చేసేసుకుందాము. కొంచెం పెద్ద ముద్ద తీసుకొని దీన్ని ఇప్పుడు చపాతీ చేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ఇవ్వచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. నార్మల్గా మనం చపాతీ చేసేటప్పుడు మధ్యలో ఆయిల్ డ్రాప్స్ వేసి ఫోల్డింగ్స్ చేసి చేస్తాము. దీనికి అలా చేయని అవసరం లేదు. మీరు నార్మల్గా పిండితో తడుపుతూ పొడి పిండి వేస్తూ చపాతీ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ మరియు క్యాప్సికమ్ నేను పక్కకు పెట్టాను కదండి, అది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, ఫ్రై అయిపోయింది కాబట్టి. సో మీకు చపాతీ అనేది ఇలా పెద్ద సైజులో చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. డెఫినెట్గా ఇది ఒక మంచి హెల్దీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే ఇష్టపడి తింటారు. ఎవరైతే ఎగ్ తినరో లేకపోతే చపాతీ తినరో వాళ్ళకి ఈ వేలో ట్రై చేస్తే బాగుంటుంది. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నాను, చపాతీ వేసేసాను. సో ఇది మనకి 2 సైడ్స్ కూడా బాగా కాలాలి. నేను దాని మీద కొంచెం ఆయిలే అప్లై చేస్తున్నాను, నెయ్యి కాదు. 2 సైడ్స్ కూడా అప్లై చేయాలండి ఆయిల్ అనేది. లేదు మీరు దీని ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా అప్లై చేయొచ్చు. ఇలా మొత్తం కాలాలి చపాతీ, ఎక్కడ కూడా మనకి పచ్చిగా తెలియొద్దు. దీన్ని తీసి పక్కకు పెట్టేసుకుందాం. హాట్ ప్యాక్లో పెట్టుకోండి, ఎందుకంటే వేడిగా ఉండాలి మనకి. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ప్రాసెస్ కోసం వేడిగా ఉండాలి చపాతీ అనేది. సో దాని నెక్స్ట్ చపాతీ కూడా సేమ్ వేలో కాల్చుకొని తీసుకోవాలి. నార్మల్గా ఎందుకు అలా ప్రెస్ చేస్తున్నానంటే మనకి కొంచెం పఫినెస్ అనేది వస్తుంది, ప్లస్ మనకి కార్నర్స్ కాలదు చపాతీ, అందుకనే ప్రెస్ చేస్తే కొంచెం కార్నర్స్ కూడా కాలుతుందని చెప్పి. ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్లో
ఒక ఎగ్ బీట్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఇంకేమీ వేయకూడదు, సాల్ట్ ఒక్కటి సరిపోతుంది. బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత సేమ్ చపాతీ నేను ఏ ప్యాన్లో చేశానో అదే ప్యాన్లో నేను ఆమ్లెట్ వేస్తున్నాను. బీట్ చేసుకున్న ఎగ్ మొత్తం కూడా వేసేసి దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చేసి పక్కకు పెట్టుకున్న చపాతీని దీని మీద పెట్టి ప్రెస్ చేయండి. నాకు ఇక్కడ చపాతీ కొంచెం చిన్నగా, ఆమ్లెట్ కొంచెం పెద్దగా అయిందండి. కానీ నేను వాంటెడ్లీ ఇట్లా చేశాను, ఎందుకంటే ఇది నేను రోల్ చేసినప్పుడు ఆమ్లెట్ అనేది కొంచెం బయటికి కనపడితే మనం ఎక్కువగా ఫోర్స్ చేయకుండా తినేస్తారని చెప్పి నేను అలా చేశాను. మీరు కావాలంటే సేమ్ సైజులో చేయొచ్చు. సో పక్కకు తీసుకున్నాం కదండి చపాతీని. ఇప్పుడు ఆమ్లెట్ ఉన్న వైపున మనం కొంచెం దాని మీద మైనోస్ అప్లై చేద్దాము. ఇదేంటంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టుగా బయట ఐటమ్ లాగా కనపడుతుంది. సో ఈజీగా తినేస్తారు. మైనోస్ అప్లై చేయాలి. దీని మీద దీంట్లో కొంచెం టమాటో కెచప్ కూడా నేను స్ప్రెడ్ చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ ఆనియన్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. ఆ మిశ్రమాన్ని ఈ ఆమ్లెట్ మధ్యలో సరిగా మిడిల్లో ఇలా పెట్టుకోవాలి. తర్వాత చపాతీని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ రోల్ అయిన తర్వాత నేనైతే సిల్వర్ కాయిల్ దాంట్లో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఈ పేపర్ ర్యాపింగ్ లేకపోతే టూత్ పిక్ ఉంటుంది కదా, దాన్ని 2 ఎడ్జెస్ వైపున కూడా మీరు పుష్ చేసి పెట్టుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకుంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, తొందరగా ఈజీగా తినేస్తారు అని చెప్పేసి నేను అలా సిల్వర్ కాయిల్లో ర్యాప్ చేస్తాను. సెకండ్ ఆమ్లెట్ అండి ఇది. సెకండ్ నేను 2 పీసెస్ వేస్తున్నాను మీకు. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. మనకు అవుట్ సైడ్లో చాలా ఎక్కువ కాస్ట్ చేస్తారు, మనం ఇంట్లో కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా మనకి ఎక్కువ పట్టదు. బ్రేక్ఫాస్ట్లోనే తీసుకోవాలి, డిన్నర్ ఈవినింగ్ స్నాక్లోనే తీసుకోవాలి అని ఏముండదండి. మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. స్నాక్ టైం అంటే స్నాక్ టైం, బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్. వీట్ అనేది ఫైబర్ మనకి, అంటే గోధుమ పిండితో చేసినవి అయితే బెస్ట్. దీంట్లో మైదా పిండి కూడా వాడుకోవచ్చు. పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి వీట్ ఫ్లోర్ అయితే కొంచెం అది ఫైబర్ కాబట్టి ఈజీ డైజెషన్ ఉంటుంది. ఇంకా ఎగ్ అయితే మనం ఎలాగైనా వాళ్ళకి అదే విధంగా ఫీడ్ చేయాలి కాబట్టి ఈ వేలో ఇస్తే ఈజీగా ఒక హెల్దీ డైట్ అనేది ఇచ్చాము అన్న ఒక ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది. సేమ్ వేలో చేస్తున్నానండి. ఆమ్లెట్ పైన మైనస్ యాడ్ చేసుకున్నాను కొంచెం, ఆ తర్వాత కొంచెం టమాటో కెచప్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఏదైతే స్టఫింగ్ ఉందో ఆ స్టఫింగ్ని నేను మిడిల్లో ప్లేస్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే డిఫరెంట్, నేను దీని మీద ఇప్పుడు కొంచెం చీజ్ యాడ్ చేస్తాను. ఎవరికైతే చీజ్ తినడం ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళు ప్లెయిన్ ఎగ్ రోల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చీజ్ తినాలి అన్న ఇష్టం ఉంటుందో వాళ్ళు దీని మీద చీజ్ని కొంచెం గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ మనకి బయట తింటున్న ఫ్లేవర్ వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం రోల్ చేసేసుకుందాము. ఇంతకుముందు చేసిన రోల్ కొంచెం బ్రాడ్ అయ్యింది, సో ఇప్పుడు కొంచెం చిన్నగా చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే చీజ్ అనేది ఆ వేడికి మెల్ట్ అవ్వాలి కాబట్టి ఇది చిన్నగా చేశాను నేను. సేమ్ పెప్పర్ ర్యాపింగ్ చేసేసుకోండి. అట్రాక్టివ్ వేలో పిల్లలు ఈజీగా తింటారు. సో చూసారు కదండి, ఈజీగా ఇంట్లోనే ఎగ్ రోల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మైదా పిండితో చేసుకోవడం కంటే కూడా ఈ వీట్ ఫ్లోర్తో చేసుకోవడం ఏంటి అంటే మీకు ఫైబర్ కాబట్టి ఈజీ డైజెషన్ ఉంటుంది, ఈజీగా తినిపించచ్చు. ఒక హెల్తీ డైట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మదర్స్ డైరీ. సైనింగ్ ఆఫ్ హేమ.